క్రైస్తవ జీవితం అంతా ఆధారపడినటువంటి ముఖ్య మూల పదం. జీవితం అంతటిలో, క్రైస్తవ జీవితం అంతటిలో ముడిపడిన పదం. ఏమాత్రం క్రైస్తవ జీవితానికి మరువలేనిది, ఎన్నడూ కూడా విస్మరించలేని మాట. ఇది లేకుండా లేదు క్రైస్తవత్వం అని చెప్పగలిగేటువంటి పదం ఏదైనా ఉంది అని అంటే ఈ 3 వచనాలలో ఉన్న ఒకటే పదం ఏంటి చెప్పండి? ఏమా? కృప. 3 వచనాలలో ఉన్న ఒకటే సమానమైన అనుభవం ఏంటి చెప్పండి? 3 వచనాలలో ఉన్నటువంటి ఒకటే అనుభవం ఏంటి చెప్పండి? కృప. కృపను బట్టి కలిగిన ఏంటో అది ఆశీర్వాదం ఏంటా అని 3 వచనాలలో కూడా ఏమిటండి చెప్పండి. చిన్న ఒకరు చెప్తే అందరికి వెలిగిపోవాలన్నట్టు. ఏమిటండి? రాహేలు కృప విషయమై పోరాడి గెలిచిదనని చెప్పి నఫ్తాలి అని పేరు. హన్నా నీ దాసురాలైన నేను నీ దృష్టి యందు కృప పొంది తిని అని చెప్పి తన దారిని తాను వెళ్లి ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. 3వది, మరియా భయపడకము, నీవేం పొందితివి? కృప పొందితివి. కనుక ఈ 3 సందర్భాలలో ముగ్గురు స్త్రీలు కూడా వారు గర్భఫలము అనే ఆశీర్వాదం పొందడానికి కారణం ఏమిటి అని అంటే, అర్హత ఏమిటి అని అంటే కేవలము దేవుని కృప. బైబిల్ గ్రంథములో కృప అనేటువంటి మాట మొదటిసారి ఎక్కడ కనబడింది? నోవహు మొట్టమొదటిసారి బైబిల్లో కృప అనే పదం ఎక్కడ కనబడింది? ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఇంకా ముందేమో ఉందేమో నాకు కనబడదని కూర్చొని వింటుంది. చదువమ్మా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఆ కృప జీవితములో ఎంత గొప్ప ధన్యతను, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అంటే ఇక చెప్పడానికి ఏముంది? తీర్పు నుండి తప్పించబడడానికి కారణం ఏకైక మాట ఏమిటది? కృప. కాబట్టి కృప పొందితే ఆ కృప అనేటువంటి మాట అనుగ్రహించే దీవెనలు అనేకం. ఇంకా మాట చెప్పాలంటే ఏ దీవెన పొందాలంటే ముందేం పొందాలా? కృప పొందితే ఏ దీవెనను కూడా దాని వెంట వచ్చేదే. ఇప్పుడు కృప పొందాలి అని అంటే దానికి కారణం ఏమిటి? ఇక్కడ లేఖనములో నోవహు విషయములో కృప పొందేందుకు కారణం ఏమిటి? నోవహు 6వ అధ్యాయము చూడండి 9వ వచనం చదవండి. నీతిపరుడును నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా. కాబట్టి కృప పొందేందుకు కారణం తన జీవితంలో గమనించండి. కాబట్టి నీతిపరుడు దానికంటే ముందుగా మన జీవితంలో గమనిస్తే పాపిగా దేవుని కృపను బట్టి రక్షించబడతాం. రక్షించబడిన వ్యక్తి దేవుని కృపను బట్టి నీతిమంతునిగా తీర్చబడతాడు. నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి నీతిమంతునిగా జీవించుతాడు. జీవించిన నీతి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. నీతిమంతునిగా తీర్చబడడం ఒక ఎత్తు, తీర్చబడిన తర్వాత నీతిని జరిగించడం, నీతిగా జీవించడం మరి. రక్షించబడిన క్షణం అంతకు ముందున్నటువంటి దోషములు, పాపములు, అపరాధములు, అతిక్రమములు అన్నిటిని క్షమించి ఆయన ఎలా తీరుస్తున్నట్ట? నీతిమంతులుగా తీరుస్తు. కానీ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మన జీవితములలో ఆ నీతి కార్యములను జరిగించడం చాలా అవసరం. నీతి కార్యములు రక్షించవు గాని రక్షించబడిన వ్యక్తి నీతి కార్యాలను జరిగించాలి. అర్థమైంది కదా? నీతి కార్యాలు లేక ధర్మ కార్యాలు రక్షణలోకి తీసుకుని రావు గాని రక్షించబడిన వ్యక్తి ధర్మ కార్యాలను, నీతి కార్యాలను జరిగించాలి.
ఇట్లు నీతిని కలిగి జీవించుట వలన దేవుని కృపను మరలా మరలా మనము పొందుకుంటాం. నిందారీతిగా జీవించుట, దేవునితో కూడా నడుచుట. నోవహ జీవితంలో కృప పొందుటకు కారణం, ఆ పొందిన కృప అందరూ నీట మునిగిన తాను మాత్రమే ఓడలో తప్పించబడేందుకు హేతు. కాబట్టి మన జీవితంలో దేవుడు రక్షించబడేందుకు కృప చూపించాడు. రక్షణ విషయమైన కృప, సేవింగ్ గ్రేస్ అంటాం. అయితే అక్కడితోనే కృప అంతము కాదు గాని ఇంకనూ అనుదిన జీవితంలో దేవుడు తన కృపను చూపించేందుకు కొరకై మనం కలిగి ఉండాల్సిన నీతి నిందారహిత జీవితమును గురించి మనం జాగ్రత్త వల్ల జీవించడం ఎంతైనా అవసరం. ఇంకొక మాట, కృపను పొందినట్లుగా మన జీవితంలో కలిగి ఉండాల్సిన మరొక అర్హత ఏమిటి? ఎవరికి కృప అనుగ్రహిస్తాడు? చాలా స్పష్టమైన పరిచయమైన మాట చెప్పాలి, తీసి చదవాల. వెరీ గుడ్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. యాకోబు అపోస్తలుడు మాత్రమేనా అంటే వెంటనే పేతురు కూడా ఈ మాట చెప్పాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గమనించారా? ఇప్పుడు దీనులు అనంటే దేవుని ముందు దీనులు అన్నాడా పేతురు? చెప్పండి. దేవుని ముందు మాత్రమే దీనులై ఉండండి, మనుషుల ముందు మాత్రం అహంకారులై ఉండండి, అప్పుడు కృప పొందుతారనా లేఖనం? దేవుని ముందు కలిగి ఉండే అంతరంగపు దీనత్వం, మనుషులందరి ముందు ప్రదర్శించాల్సిన బహిరంగ దీనత్వం పొందగోరేటువంటి కృపకు ఆధారమవుతుంది. ప్రార్థనల్లో, ఆరాధనల్లో కనపరిచేటువంటి మందిరాలలో దేవుని సేవకుల ముందో లేకపోతే పెద్దల ముందో విశ్వాసుల ముందో కనపరిచేటువంటి మాటలలోని దీనత్వం రహస్యాలలో, హృదయాలలో కూడా అది చూచే దేవుని కంటికి ఏమవ్వాలా? కనబడాల. దీనత్వము ముందు ప్రదర్శించేది కాదు. ఎక్కడ ప్రదర్శించే దీనత్వం? అంతరంగములో కలిగి ఉండేది. అంతరంగములో కలిగి ఉండేది నిజం. అది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. మనుషులు వెలుపడగలబడేటువంటి దీనత్వాన్ని చూచేవారు అబ్బా ఇంత దీనులు అనుకోవచ్చేమో గాని ఎంత అమాయకులు, ఎంత నమ్మకస్తులు, ఎంత విధేయులు అని ఒకవేళ తలంచవచ్చు, మోసపోవచ్చు, నమ్మేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అంతరంగపు దీనత్వము దేవునికి తెలుసు. కాబట్టి నిజమైనటువంటి దీనత్వం అనేది మాటలలోనూ, క్రియలలోనూ, తలంపులలో కూడా కనబడేది. కాబట్టి ఈ మాటను గురించి జ్ఞాపకం చేసే కృప పొందాలి అనంటే అందుకు అవసరమైనది దీనత్వము. ఈ దీనత్వము మనకు అనేకమైన దీవెనలు పొందే కృపను మనకు కలిగేట్లుగా చేస్తుంది. ఎప్పుడు ఈ దీనత్వానికి వ్యతిరేకమైన ఆ అహంకారం ఉంటుందో, నేను, నా జ్ఞానము, నా అనుభవము, నా గొప్ప, నా భక్తి, నా యొక్క ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రదర్శించి దాన్ని బట్టి అహంకారం కలిగి ఉంటామో ఆ అహంకారం అంతా కూడా కృపను దూరం చేస్తుంది. కృపను బట్టి కలిగే ప్రతి దీవెనను మనకు దూరము చేస్తుంది. పైపెచ్చు దేవుడు కూడా ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడట. అహంకారులను ఆయన ఏం చేస్తాడు? ఒక మాట చెప్పండి, మనుషులు మనల్ని ఎదిరిస్తేనే తట్టుకోలేం. కొన్నిసార్లు అమ్మ వాళ్ళ నోరు పెద్దదిరా నాయన, వాళ్ళ కండ పెద్దది కాకపోయినా నాలిక పెద్దదైనా వాళ్ళు ఎదిరిస్తే మనం వాళ్ళకి అని అంటుంటాం. ఇక డబ్బుతో ఎదిరిస్తే, రాజకీయ బలంతో ఎదిరిస్తే ఇంక మన వల్ల కాదు. నోటితో ఎదిరించే వాళ్ళని ఎదుర్కోలేము. ఇక అట్లా ఎదిరిస్తే, అలాంటిది దేవుడు ఎదిరిస్తే, దేవుడు ఎదురొస్తే అదెంత భయంకరం గమనించండి. యాకోబు గడగడ వణికిపోయాడు. అమ్మా
నువ్వెళ్ళు ముందు లేయా, నువ్వెళ్ళు రాహేలు, నువ్వెళ్ళు బిల్హా, నువ్వెళ్ళు జిల్ఫా, మీ పిల్లలే 12 మంది వెళ్ళండి, గొర్రెలు తీసుకెళ్ళండి, ఇవన్నీ అంత ఎందుకంటే ఎందుకు భయపడిపోయి చెప్పండి, ఏసావు నిన్ను ఎదుర్కొంటకు వస్తున్నాడు అని చెప్పారు. భయపడిపోయాడు. ఎంత కోపంగా వస్తున్నాడో, 21 సంవత్సరాల పగ. మనుషులు తాము పెరుగుతూ దేన్ని పెంచుకుంటారంట? ఎవరో అన్నారు, నా పగ పెరిగినంతగా నా జుట్టు పెరిగితే చాలా బాగుండేది కదా అని. అవి పెరగవు, మరి అవి పెరిగితే బాగుండేది. నా కోపం పెరిగినట్టుగా, నా పగ పెరిగినట్టుగా అవి కూడా పెరగవు. మరొక సోదరుడు ఎవరు అంటున్నారు, ఏందన్నా ఆదాము నుండి వచ్చిన పాపం అయితే అందరికి వచ్చింది, కానీ సొలొమోను నుండి వచ్చిన ఐశ్వర్యం రాదేంటి అంట. అదైతే ఫ్రీగా వచ్చింది, ఇది మాత్రం రాదేంటి, ఇది కూడా వస్తే బాగుండేది కదా. రాలేదు, ఏం చేద్దాం, అది వచ్చింది. మరి అది జీన్స్లో వచ్చింది, ఇది దేవుడు ఆశీర్వదిస్తే వచ్చింది. మన జీవితంలో అహంకారము ప్రియులారా, జాగ్రత్త. రహస్యాలలో, ఆలోచనల్లో, సంభాషణల్లో, ఎంట బయట, సంఘములో, సమాజంలో, పనిస్థలములో, ఎక్కడైనా కూడా ఆ దీనత్వం అనేది లేకపోతే కృప పొందలేం. కృప పొందలేదు అని అంటే అక్కడ ఏదో ఒక కృప ద్వారా కలిగే మేలొకటి చేజార్చుకుంటున్నామని అర్థం. ఇప్పుడు కృప ద్వారా కలిగే ఆశీర్వాదాలను గురించి బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నని ఆశీర్వాదాలు కృప కలిగించేటువంటివి, కృపను గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఎన్నో లేఖనములో కొన్ని 100 వచనాలు మనం చూడవచ్చు. సరే, నేను ఒక వచనం చెప్తాను, టక్కని రిఫరెన్స్ ఎవరు చెప్తారు, రేపిస్తాను ప్రైజ్ ఇది ఇవ్వను కానీ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడలో కృప చూపుచున్నాను. అంతవరకు టక్కని చెప్పారు. ఓకే, తర్వాత ఇంకట్టంటే మళ్ళీ ఇవ్వాలంటే కష్టం. మరి ఒకరు పుస్తకం పేరు చెప్పి, ఒకరేమో అధ్యాయం పేరు చెప్పి, ఒకరు వచనం పేరు చెప్తే అట్ట తిప్పుతున్నారు. చూడండి, అసలు వీళ్ళు ఈ సంవత్సరం అంతట్లో బైబిల్ ఒక్కసారి చదివారా లేదా అని. కనీసము 2026లో మొదటి 2 నెలల్లోనో లేదా మొదటి 3 నెలల్లోనో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం మొత్తం అవగొడతాను ప్రభు ఒకసారి అని ఒక ప్రమాణం చేసుకొని అట్లా అవగొట్టండి. మళ్ళీ ఆదికాండం వరకు వచ్చి నిర్గమకాండంలో మళ్ళీ హాల్ట్ అయ్యి బాకండి, స్టాండ్ వేసి బండి పక్కన పెట్టి తీసారా లేదా? ఇంకా పోలే. ఇర్మియా 31:3 తర్వాత ఇంకొక వచనం చెప్తాను, చెప్పండి నాకు. నా కృప నిన్ను విడిచిపోదు. మొత్తం వచనం చెప్తాను, చెప్పండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, సమాధాన విషయమైన నా నిబంధన రద్దుపరచను, నా కృప నిన్ను విడిచిపోదు. చెప్పమ్మా. యెషయా 54. సరే, అంతవరకు వెరీ గుడ్. వచ్చిన సంగతి కాదు, అధ్యాయం వరకు చెప్పారు. తీయండమ్మా, వచనం చెప్పండి. మరొకరు వచనం చెప్పిన తర్వాత కూడా ఎక్కట్లేదు. చదువు గట్టిగా, గబగబా, టైం అవుతుంది. నా కృప నిన్ను విడిచిపోదు. సరే, ఇంకొక వచనం చెప్తాను. ఇంకెక్కువ వచనాలు కాదు కానీ కృపను గురించి ప్రాముఖ్యమైన కొన్ని వచనాలు. నా శరీరమందు ముళ్ళు ఉన్నది, నేను ముమ్మారు ప్రార్థించాను, నా కృప నీకు చాలును అని ఆయన నాతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అంతవరకు ఓకే. వచనం 12వ అధ్యాయం. నా శిష్యులే నాకు సహాయపడతారు. కొంచెం వాళ్ళకి పాత రోజుల నుంచి ఉన్న కొంచెం జ్ఞానం ఉంటుందేమో. నేను ఇప్పుడు పొగుడుకోవాలా? ఏమంటారు? పొగుడుకోవయ్యా నీ పిల్లలు నువ్వే అంటారు నన్ను. 9వ వచనం, 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఇలాగున మనం చూస్తే లేఖనములో ఎన్నెన్నో మాటలు. కీర్తన 94లో ఒక మాట అంటాడు కదా, నా కాలు జారడని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరిచెను. కనుక శాశ్వత కృప, విడిచిపోని కృప, చాలిన కృప, ఎడబాయని కృప, బలపరిచిన కృప. 94:18 నా కాలు జారడని నేను అనుకొనగా యెహోవా నీ కృపలను. కాబట్టి జీవితంలో దేవుని కృప చేత ఎన్నని చెప్పాలి. ఒక చక్కని పాట ఉంది మన జీవితంలో.
కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులో సగా జాలరీల. దాంట్లో పలవేందో పలవేందా అని అడుగుతుంది. సరే, ఆ వచనములో 6 చరణాలు కూడా కృప చేతని, కృప ద్వారానే, కృప ద్వారానే, కృప ద్వారానే, ప్రతి వచనము కూడా అమ్మా ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కనుక మన జీవితంలో ఈ మధ్యాహ్న కాలం ఒక్కటే ఒక మాట సూటిగా సూక్ష్మంగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, కృపను పొందేందు కొరకైనటువంటి అర్హత కలిగి ఉంటే చాలు. కృపను బట్టి ఆయన ఏదైనా నీ కొరకు నా కొరకు చేయగలడు. ఆ కృపను పొందేందు కొరకే అవసరమైనటువంటి నీతిని దీనత్వాన్ని కలిగి ఉండడానికి మాత్రం ప్రయత్నిద్దాం. జాగ్రత్త, కృప చూపిస్తున్నాడు కదా దేవుడు అని చెప్పి, ఆయన కృపగలవాడు కదా అని చెప్పి ఆ కృపను మనం ఒకవేళ వ్యర్థము చేసుకుందామేమో. ఎలా ఉంటదంటే, చదవండి ఎవరైనా 6వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. కృపను ఏమి చేసుకొనవద్దని? వ్యర్థము చేసుకోవద్దు. ఒక నాన్నని పిల్లోడు అడిగాడు, నాన్న నాకు 100 రూపాయలు కావాలి నాన్న అని. రేయ్, నీకు ఇవ్వడానికి నీకేం అర్హత లేదురా, నువ్వు సరైనడు కాదు, అది ఇది ఇదేదో అన్నాడు. తిట్టాడు నాన్న, నువ్వు సరైనడు కాదు, అప్పుడు ఇచ్చాను పాడు చేసావు, ఇప్పుడు ఇచ్చాను పాడు చేసావు, అది ఇదని. చివరికి ఏదో బ్రతిమలాడి ఏడిస్తే కృప చేత ఒక 100 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ 100 రూపాయలు సరిగా ఖర్చు పెడితే ఆ కృపను ఉపయోగించుకున్నట్టు, ఆ 100 రూపాయలు మళ్ళా పాడు చేసుకుంటే దేని పాడు చేసుకున్నట్టు? కృపను వ్యర్థము చేసుకున్నాడు. మరొక పర్యాయం కృప పొందేందుకు కొరకై అర్హతను కోల్పోయినాడు. కృప చేత రక్షించాడు దేవుడు, కృపను బట్టి నీతిమంతులుగా తీర్చాడు, కృపను బట్టి బలపరుస్తున్నాడు, కృపను బట్టి నిబంధన చేశాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం చదవండి ఎవరైనా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఈ మధ్యాహ్న కాలం, ఈ క్షణం ఆ కృప తోడైయున్న కృపేనా మనకు? పొందగలిగేదేనా కృప పొందేందుకు అర్హులమేనా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడగు నా దేవ అషూర్ రాజుల దినములు మొదలుకొని. ఎవరంటే చెప్పండి, ఆయన చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి పరాక్రమశాలియును భయంకరుడు వరకు దేవా. ఇంతటి నమ్మకమైన దేవుడు, నిబంధన నెరవేర్చుచు కృప చూపునట్టి నీ వంటి దేవుడు ఎవరునూ లేరు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం చివరి లైన్ చదవండి, లేక 27 లాస్ట్ లైన్. వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై దేన్ని బట్టి? కృపా సంపత్తిని బట్టి, అంటే సమృద్ధి అయిన నీ కృపను బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు, నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించుతివి. కృపను బట్టి రక్షకులను, న్యాయాధిపతులను తీసుకొచ్చి కాపాడగానే మళ్ళా ఏం చేశారు? మరలా వారు నీ ఎదుట ద్రోహులు కాదు. ఎన్నోసార్లు మన జీవితంలో కృపను విడిచిపెడుతున్నాం, కృపను పోగొట్టుకుంటున్నాం, కృపను వ్యర్థం చేసుకుంటున్నాం. పాటలో పాడుతుంటాం. ఎన్నిసార్లు పాడతాము? జీవితాంతం ఇంకదేనా? ఏమని పాడతాం? ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో. గత కాలములో అక్కడికెళ్ళినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, దిక్కుతోచినప్పుడు చేతులు పైకెత్తి నా దేవా నీవు కృప చూపకపోతే దిక్కు లేదని ఏడ్చినప్పుడు దేవుడు కృప చూపించాడే. ఆ కృపను మరలా అపవిత్రత చేత
అవిధేయత చేత, అహంకారము చేత, ఆ అతిక్రమముల చేత ఆ కృపను మరలా విడిచిపెట్టి ఆ కృపా సంపత్తిని బట్టి దేవుడు చేసిన కార్యాలను మరచి మరలా కృపకు దూరమై జీవించనేలా అది మనకు ఏమాత్రం కూడా సహాయకరం ఎన్నడూ కూడా కాదు. ఈ సమయంలో బ్రతిమలాడుతూ దేవుని నామములో జ్ఞాపకం చేస్తుంది ఏమంటే, పొందిన కృపను మనము వ్యర్థము చేసుకొనరాదు. కృపను పొందుట ఎంత ప్రాముఖ్యమో పొందిన కృపను వ్యర్థము చేసుకొనకుండుట కూడా అంతే ప్రాముఖ్యం. కృపను వ్యర్థము చేసుకొనకుండుట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొన్నిసార్లు మన జీవితంలో తిరిగి కృప చూపిస్తాడు. ఆయన కృప మనల్ని ఎంతో ఆదుకుంటుంది, లేకపోతే మనం ఇక్కడ ఉండేవారము కాదు. అంటే నేనేమై ఉన్నానో పలకరేమండి, నేనేమై ఉన్నానో అది చెప్పరేమి నోరికి. దేవుని కృప వలననే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇంతేనా, 3వ అధ్యాయమేనా? జ్ఞాపకం చేస్తాను దేవుని ప్రజలారా, ఆ కృప మనల్ని విడిచిపోకున్నట్లుగా తిరిగి జాగ్రత్త పడడం చాలా ప్రాముఖ్యం. ఆ కృపను ఎడము చేసుకునకూడదు, ఆ కృపను వ్యర్థము చేసుకునకూడదు. చదవండి అమ్మా. నేను దీర్ఘ ప్రసంగాలు ఇస్తానంటే మరి మీరేమో ఇలా మధ్యలో టైం అంతా ఎగ్గొడు కొడుతుంటారు, టక్క చెప్పరు. మన జీవితములలో పొందిన దేవుని కృపను నిరర్ధకము చేసుకునకుండా 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్ చదువుతాను. ప్రయాసపడినది 10వ వచనం, 1 కొరింథీ 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప, చదవండి జాగ్రత్తగా, నిష్ఫలము కాలేదు. నేను దాన్ని వ్యర్థము చేసుకునలేదు. ఆ కృప యొక్క ఫలం నేను పొందాను. ఆ కృప నిష్ఫలము కాలేదు. ఏ కృపతో దేవుని రక్షించాడో, కాపాడాడో, నడిపిస్తున్నాడో, బలపరుస్తున్నాడో, ఆదరిస్తున్నాడో ఆ కృప నిష్ఫలము కాకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాను. నేను చూపించిన కృప, అయ్యో నేను చూపించిన కృప వేస్ట్ అయిపోయింది అని దేవుడు సంతాపడకూడదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని బిడ్డలారా. యొక్క సందర్భంలో అట్టి దేవుని కృప, ఎడబాయిన దేవుని కృప అన్నాడు. సొలొమోను విషయంలో దావీదుతో మాట్లాడుతూ 89వ కీర్తన అంటాడు, నేను నరులకు కలిగే దండము చేత శిక్ష చేత దండితునే గాని నా కృప అతనికి దూరము చేయను అన్నాడు. ఇంత మంచి దేవుడు కృపను దూరం చేస్తే ఈ పాటికి ఏమైపోయి ఉండేవారమో. కానీ ఈ రోజు నీ జీవితంలో ఏదో ఒక అవసరం ఉంది. ఆ అవసరం తీర్చబడాలంటే అది దేవుని కృప వలనే అవుతుంది. ఆ దేవుని కృప పొందాలంటే దానికి అవసరమైన అర్హత, ఆత్మీయత ఏదో కావాలి. అది మనలో ఉందా? నేటి దినపు నీ అవసరత తీర్చబడేందుకు దేవుని కృప అవసరం. దేవుని కృప నీ మీదకు రావాలంటే దానికి నీ ఆత్మీయత అవసరం. అట్టి ఆత్మీయత కలదా? దేవుని వాక్యములో లేఖరాలు ఇంకా అనేక హృదయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అక్కడ కొలది నేను కొన్ని మాట జ్ఞాపకం చేస్తున్నాను. కృపా సమృద్ధి గల దేవుడు, తరతరములకు కృప చూపించగలిగిన దేవుడు. 1000 తరముల వరకు నీవు కృప చూపుచూనుందు అని లేఖనం రాబడింది. అయితే ఎవరికి? పాటలు పాడుతాం, పాడిన పాట, నీ ఆజ్ఞలను తలించుచు మనుజావలికి ఏదండి అదే ఏ పాట? నీ ఆజ్ఞలను అనుసరించి, నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి
నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము రారెడు మా ప్రభు. గమనిద్దాం, మన జీవితంలో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే 1000 తరముల వరకు ఆయన కృప చూపించారు. నిందారితులమై ఉంటే కృప పొందిన వారం అవుతాం, దీనులమైతే కృప పొందిన వారం అవుతాం, ఆజ్ఞను అనుసరిస్తే కృప పొందిన వారం అవుతాం. రాహేలు ద్వేషించబడిన దేవుని కృప పొందినది. హన్న నిందించబడిన మనోదుఃఖము మనోవ్యాకులము గలదైన దేవుని కృప పొందినది. మరియా సామాన్యమైనటువంటి ఒక అజ్ఞాతపు స్త్రీ అయినా కూడా దేవుని కృప పొందినది. ఇప్పుడు మరియా దేవుని కృప పొందినది. క్రిస్మస్ కాలంలో మనం ఈ మాట ఎక్కువ, మరియా దేవుని కృప దయాప్రాప్తుల కృప పొందితివి అంటాం. మరియా దేవుని కృప పొందడానికి కూడా కారణం ఇదే. చెప్పండి, అంతమంది ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో కన్యకలు ఉండగా ఈ కన్యకే ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందింది? ఈ కన్యకే ఎందుకు కృప పొందిందంటే ఆమె తన నోటి మాటల్లో నుంచే తనేమైందో చెప్పుకుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో తన సొంత నోటి మాటలలో ఆమె ఎంత దీనురాలో తన మాటల్లోనే. లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి. ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు తను పలికిన మాట చదువమ్మా. అమ్మా ఏడోటో వచ్చిన ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ తలబెట్టుకుని ఉన్నారు? 46వ వచనం చదవండి. 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, ఆయన తన దాసురాలి దీనస్థితిని, ఏమంటది చెప్పండి, దాసురాలిని దీనస్థితి ప్రభువా నాది నువ్వు కటాక్షించావు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు నందురు, ఆయన నామం పరిశుద్ధము. 50వ వచనం మాట గుర్తుపెట్టుకోండి, చదవండి అమ్మా. ఇప్పుడు చెప్పండి, నా మీద ఆయన కనికరం ఉంది అంటే నేనేమై ఉన్నాను అని చెప్తుంది ఆమెకి. నేను ఆయనకు భయపడు దానను గనక ఆయన కనికరము నా మీదకు వచ్చినది. ఆయన కృప మరియకు తెలుసు, దేవుని కృప ఎవరి మీదకి వస్తుంది, దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుంది అంటే ఆయనకు భయపడు వారి మీదకే వస్తుంది అని తెలుసు గనక ఆమె జీవితంలో ఆయనకు భయపడినదిగానే బ్రతికింది. ఈ రోజు క్రైస్తవ లోకములో అన్నీ ఉన్నాయి గాని లేనిది ఒక్కటే, ఏమిటది? నీవు దేవునికి భయపడవా? నిజముగా దేవుని భయమే గనక ఉంటే ఇంట గాని బయట గాని రహస్యాన్ని గాని మందిరములో గాని వీధిలో గాని ఎక్కడైనా కూడా మన ఆలోచన, మన మాట, మన నడక, మన ప్రతి తీర్మానం, ప్రతి సంగతి ఎంత జాగ్రత్త పడతాం దేవుని భయం ఉంటే. దేవుని భయం, మనుష్య భయం సంగతి అట్టా పెట్టండి. ఆ న్యాయాధిపతుల గురించి ఒక మాట రాబడింది. అతడు ఎలాంటి వాడంట? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ విధవరాలు మాటి మాటికి ఆయన గోజాడుతుంది. ఆ న్యాయాధిపతి లక్షణం ఏమని రాబడింది? లూకాసు వార్త 18వ వచనమా అమ్మా? అవును, అతని క్యారెక్టర్ కోసం ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎలాంటి వాడంట? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు అన్యాయస్తుడైన రెండవ వచనం అందరూ కలిసి చదవండి. దేవునికి భయపడకయు. ఇప్పుడు చెప్పండి, మనుషులను లక్ష్య పెట్టట్లేదు అంటే కారణం అర్థం ఏంటి? దానికి ముందు ఇంకోటి అయిపోయింది. ఏంటది? దేవునికి భయపడ. కాబట్టి మనుషులను ఎవరిని చిన్న లేదు, పెద్ద లేదు, అభిషేకం లేదు, లేకపోతే నాయకుడు లేదు, లేకపోతే కాపరు లేదు, లేకపోతే సహోదరుడు లేదు, సహోదరి అని లేదు, అత్తని లేదు, మామని లేదు, భర్తని లేదు. కారణం ఏంటి? దేవునికి భయపడితే మనుషులను. కాబట్టి ఈరోజు జీవితంలో మరియా అంటుంది, కృప పొందడానికి కారణం ఏదైనా ఉంది అంటే ఏముందమ్మా నీకు కారణం? నీవేమైనా పెద్ద ధర్మశాస్త్ర జ్ఞానం ఏదైనా నీకుందా? లేకపోతే ఏదైనా పరిచయుల నీతి ఏమైనా నీలో ఉందా? నీవు ఇంకా ఏదైనా అగ్ర వంశావళి నుంచి ఏమైనా వచ్చావా?
ఇంకేమైనా ఉందా? నువ్వేమైనా లేదా బలులు అర్పణలు ఏమైనా విపరీతంగా అర్పించావా అంటే ఒకటే అంటే నాకు అవన్నీ తెలియదు, దేవునికి భయపడమే నాకు తెలుసు. దేవునికి భయపడు వారి మీద ఆయన కృప ఉంటుందని నాకు తెలుసు. నేను దేవునికి భయపడిన దానిని గనక నేను కృప పొందితిని. నేను దీనురాలనే, నేను దాసురాలనే, నాది దీనస్థితే, నాది దీనస్థితే. కానీ నాకున్నది ఏదైనా ఉందంటే దేవునికి భయపడడం ఒక్కటే నాకుంది కనుక ఆయన కృప నేను పొందింది. ఆ తర్వాత మాట, అందుకనే ఆ దీనత్వాన్ని గురించి మాట్లాడుతూనే మరియా ఎందుకో ఈ మాట అన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే బహుశా మరియా తన జీవితంలో ఎంత దీనురాలో అంతగా నొప్పించబడింది కూడా. చదవండి, తర్వాత వచ్చిన మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను సింహాసనం నుండి బలవంతులను ప్రదరోసి దీనులను ఆకలిగొనిన వారిని మంచి ద్వార్థమును సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో. కాబట్టి మరియ జీవితంలో ఎవరు తారసపడ్డారు అని అర్థమవుతుందంటే ఆలోచన విషయమే గర్విష్ఠులు ఉన్నారు. దేవా, అలాంటి వారందరినీ చెదరగొట్టావు, నన్ను నీవు నాకు కృప చూపించేవయ్యా. బలవంతులు చాలా మంది ఉన్నారయ్యా, వారందరినీ పడద్రోసావు. దీనురాలను నన్ను ఎక్కించావు. మంచి పదార్థములతో సంతృప్తి కలిగిన ధనవంతులు చాలా మంది ఉన్నారయ్యా, ఆకలిగొనిన వట్టి చేతులతో ఉన్న నన్ను నీవు నింపావు. వారినేమో ఒట్టి చేతులతో పంపివేశావు, ఒట్టి చేతులతో ఉన్న నన్నేమో నింపావు. సింహాసనం మీద ఉన్నటువంటి బలవంతులనేమో దించావు, ఎక్కడో మంటిలో పడిన దీనురాలు నన్నేమో సింహాసనాన్ని ఎక్కించావు. ఆలోచనల్లో గర్విష్ఠులైన వారినేమో చెదరగొట్టావు. హృదయములో దీనురాలైన నన్ను నీవేమో కృపకు పాత్రాలుగా చేశావు. ఎందుకంటే నేను నీకు భయపడుదానను, ఎందుకంటే నాకు వేరే అర్హతలేమీ లేవు. నీలో ఆనందించేదానను, నీకు భయపడేదానను, నీ దాసురాలను. పిల్లారు, ఈరోజు మన జీవితంలో కూడా అనేక ఆశీర్వాదాలకు కారణమైనటువంటి కృప పొందినట్లుగా దేవా నన్ను దీనురాలిగా, దీనునిగా, నీకు భయపడువానిగా నన్ను చేయి ప్రభువా. మనం అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. నన్ను దీనునిగా చేయి ప్రభువా అని అడిగామనుకోండి, దేవుడు తప్పకుండా దీనునిగా చేస్తాడు. ఎలా చేస్తాడో చెప్పండి ఒక్కసారి నాకు. ఏమ్మా చెప్పండి. కృప పొందాలి అని, ఒక ఆశీర్వాదము కావాలి అని అంటే కృప పొందాలి. కృప పొందాలంటే దీనులము కావాలి. దీనులం అవ్వాలంటే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఎవరు నరవను, సైలెంట్గా ఉంటే ఎవరు నరుస్తా? దీన్ని నరిస్తే ఆడు సెట్ అయిపోతాడు, ఆడు నరిస్తే ఇది సెట్ అయిపోయింది. చెప్పండి. ఇంకా నన్ను దీనుడిగా చెయ్యి అని అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎలా చేస్తాడు? కానీ మళ్ళీ వచ్చాగుతావే. 40వ కీర్తన చివరి వచ్చిన రావడమ్మా, నేను శ్రమల పాలై ఆదరించా. ఇప్పుడు చెప్పండి, నన్ను దీనుడిగా చేయనంటే దేవుడు ఏమిస్తాడు? దేవునికి స్తోత్రం. అయితే ఆ శ్రమలు మనల్ని ఎలా చేస్తాయి? దీనులుగా చేస్తాయి. దీనత్వం మనకేమొస్తుంది? కృపను కలుగజేస్తుంది. కృప పొందితే మనకి ఏ ఆశీర్వాదమైనా ఇంకా అడ్డే లేదు. ఇప్పుడు శ్రమ మనకు ఆశీర్వాదాలకు కారణమైపోతుంది. ఈ శ్రమల ద్వారా దేవుడు దీనులుగా చేసే కొలది, దీనులమయ్యే కొలది మరి ఎక్కువ కృప, ఆ ఎక్కువైన కృప మనం పొందే కొలది కృప ద్వారా సమస్తాన్ని మనకు చేస్తాడు. చక్కని మాట రాబడింది. చివరిగా వచ్చిన ఎవరు చదువుతారో గబగబ చదవండి. నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నీ యందు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద కృప దొరుకుచున్నది. కీర్తన 130 ఎన్నో వచ్చినాం? కీర్తన 130 చదువున్నాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము,
యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా ఎన్నో వచనం? 7వ వచనం. యెహోవా యొద్ద ఏం దొరుకును? కృప దొరుకును. కృప చూపు అంటే కృప రాదండి. ఆ కృప పొందేందుకు కొరకైనటువంటి నీతి, నిందారహిత జీవితం, ఆ కృప పొందినట్లుగా దీనత్వం, ఆ కృప పొందినట్లుగా దేవుని ఎడల దేవునికి దైవ భయం, ఆ కృప పొందినట్లుగా దైవ భయం మనం కలిగి ఉంటే కృప కొరకు అడగవలసిన అవసరం లేదు. కృప ఖచ్చితంగా మనకు కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇలాగున ఇట్టి కృప సమృద్ధి అయిన కృప పొందినట్లుగా మాకందరికి ఆ చక్కని దీనత్వాన్ని, నీతిని, దైవ భయాన్ని దయచే ప్రభువా. నేను కృపను దూరం చేసుకోనకుండా, కృపను వ్యర్థము చేసుకోనకుండా, ఆ విడిచిపోని కృప నేను సమృద్ధిగా, ఎందుకని ఒక మంచి పదం గుర్తు చేయమంటారా? ఎలా పొందాలో తెలుసా కృప? ఎలా పొందాలో తెలుసా కృప? పాట పాడతాను, మీరు వచ్చిన చెప్తారేమో చూస్తా. 8 నిమిషాలు అయిందమ్మా. ఒక చరణం, ఒక పల్లవి పాడతాను, మీరు వచ్చిన చెప్పాలి నాకు. లాస్ట్ మీకు పజిల్. ఏ విజయక? ద మోస్ట్ సీనియర్ మా విజయక్క, మామూలు కాదు. ఏదో మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలు. అక్కడ నువ్వు రక్షించబడింది ఎప్పుడక్క? బాప్తిజం 1997. ఎన్ని సంవత్సరాలు? 20. చూసారా మరి? మీరమ్మా? అమ్మా 2012. వెరీ. నేను 1992లో వాక్యం తీసుకున్నాను. నువ్వు పుట్టలేదా? దేవుని స్తోత్రం. ప్రభువా, నీ పరిపూర్ణత నుండి పొందితిమి వెంబడి కృపను. ప్రభువా, నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. చూసారా జ్ఞానం ఎంత బాగుందో? పాట ఎతుకుతున్నావా? నువ్వు వచ్చిన ఎతుకుతున్నావు అనుకున్నా నేను. కృప వెంబడి కృప. నా దేవుని బిడ్డలారా, ఈ సమయం ఈ గృహములో నేను ఉచ్చరిస్తున్నాను దేవుని నామములో. ఆ కృప సమృద్ధి గలది. ఆయన ఎడల దీనులమై, ఆయనకు భయపడిన వారమై, ఆయన నిందారితులమై ఉంటే కృప కాదు, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎవరు చదువుతారు టక్కని? యోహాను సువార్త 1వ అధ్యాయం. అందరం కలిసి ఆ మాట చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాం. పదహారవ వచనం అందరం కలిసి. యోహాను 1:16. గట్టిగా చదవండి అమ్మా. దేవా, నాకు ఇట్టి కృప వెంబడి కృప దయచే ప్రభువా అని అడుగుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కృప పొందినట్లు అవసరమైన ఆధ్యాత్మికత నాకు దయచే ప్రభువా అని అడుగుతూనే, పొందిన కృప వ్యర్థము చేసుకొనకుండానట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతూనే, ప్రభువా ఇప్పుడు నాకు అవసరమైన కృపను సమృద్ధిగా, కృప వెంబడి కృపను నాకు దయచేయమని ప్రభువుని అడుగుదాం. ఇట్టి కృపను బట్టి ఆనాడు రాహేలు గర్భం తెరవబడింది. ఇట్టి కృపను బట్టి హన్నా గర్భం తెరవబడింది. ఇట్టి కృపను బట్టే మరియ గర్భవతిగా చేయబడింది. దేవుడి కుటుంబానికి అట్టి కృపను చూపించి బిడ్డ తిరుపతమ్మకు కూడా చక్కని సంతాన ప్రాప్తిని కలగజేయనట్లుగా రాబోయే కాలం దైవ కృప తాను పొందినదిగా, దేవ స్తుతిని తాను చేయనదిగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రభుకు అప్పగించుకుంటూ మనం అందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుతాం. అందరూ